శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదత్తీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నూతన సంవత్సర క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధీనామ సంవత్సరంలో రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. క్రోధీనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఎవరు ఈ వృషభ రాశి కిందికి వస్తారు అనంటే, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను వృషభ రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు కూడాను ఈ వృషభ రాశి కిందికి వస్తారు. వారు ఎవరు అనంటే ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ ఈ 9 అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు కూడాను ఈ వృషభ రాశి కిందికి వస్తారు. అంటే జన్మ నక్షత్రము వ్యవహారము అనంటే పేరుతో ఏదైతే నక్షత్రం వస్తుందో తదనుగుణంగా వచ్చేటువంటి రాశికి కూడాను ప్రాధాన్యత మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కనుక జన్మ నామము, వ్యవహార నామము అనేటువంటివి 2 ప్రధానంగా మనం లెక్కలోకి తీసుకుంటాం. అంతేకాకుండా కొన్ని ద్వంద్వాక్షరాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వారు కూడాను ఈ వృషభ రాశి కిందికి వస్తారు. వారు ఎవరు అనంటే, ఉదాహరణకి వృష అనేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళు, స్వప్న అనేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళు, స్వాతి అనేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను వృషభ రాశి కిందికి వస్తారు. అయితే ఈ వృషభ రాశి జాతకులకి, వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము క్రోధీనామ సంవత్సరంలో ఆదాయము 2, వ్యయం 8. అంటే ఆదాయానికి వ్యయానికి చాలా తేడా ఉంది, చాలా గ్యాప్ కనబడుతుంది. కనుక ఈ నంబర్స్ మనకు ఏమి చెప్తున్నాయి అనంటే, మీరు ఖర్చును నియంత్రించుకోవాలి. వ్యయం ఎక్కువగా ఉంది. సరే, శాస్త్ర ప్రకారంగా మనకు ఈ నంబర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దానికి అనుగుణంగా మనము ప్రయత్నాలు చేసుకోవాలి. అంటే ఆదాయము 2, వ్యయము 8 ఉన్నప్పుడు ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలను మనము అన్వేషించాలి. వ్యయం ఎక్కువగా ఉంది సహజంగా, కనుక వ్యయాన్ని నియంత్రించుకునేటువంటి దానిపై మనస్సు నిలపాలి. అంటే వ్యయాన్ని, ఖర్చులను నియంత్రించుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాలను అన్వేషించాలి అనేటువంటి విషయాన్ని ఈ నంబర్స్ మనకు తెలియజేస్తున్నాయి. ఇది ఒక సూచన ప్రాయంగా ఈ సంవత్సరము ఇలా ఉండబోతుంది. కనుక మనం ఆదాయ మార్గాలను పెంచుకోవాలి, వృధా ఖర్చులను తగ్గించుకోవాలి. తర్వాత రెండవది రాజపూజ్యం 7, రాజావమానం 3. ఇది బాగానే ఉంది. ఈ 2 సంఖ్యలు మనకేం చెప్తున్నాయి? రాజపూజ్యం 7, రాజావమానం 3. అంటే పూజ్యం ఎక్కువ ఉంది, అంటే మీకు గౌరవ మర్యాదలు ఎక్కువగా శాతం లభిస్తాయి. అంటే మీకు పేరు ప్రతిష్టలు పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. తర్వాత రాజావమానం తక్కువగా ఉంది.
అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది, ఫెయిల్యూర్ తక్కువ ఉంది అనేటువంటి విషయాన్ని ఈ నంబర్ తెలియజేస్తుంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది కనుక మీరు కొంత జాగ్రత్తగా ఆ చేసేటువంటి పనులపై మనస్సు నిలిపి పనులు చేసినట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీకు ఇంకా వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి, బాగా కలిసి వస్తుంది. అపకీర్తి, ఫెయిలియర్సు, అపజయాలు ఇవి తక్కువగా ఉన్నాయి ఈ క్రోధినామ సంవత్సరంలో. ఇది ఒక శుభ సూచకం, మనకు చాలా సపోర్టింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇది రాజపూజ్య రాజావమానాలు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలంగా ఉన్నాయి కనుక మంచి పేరును సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి పనులు చేస్తారు, మంచి పనుల మూలకంగా మీరు కీర్తి ప్రతిష్టలను పొందేటువంటి అవకాశాలు ఈ క్రోధినామ సంవత్సరంలో కనబడుతున్నాయి. ఇక ప్రధానమైనటువంటి గ్రహాలు ముఖ్యంగా సంవత్సర ఫలితాలపై, సంవత్సర గోచార ఫలితాలపై ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క సంచారము ఎలా ఉంది, ఏ ఏ స్థానాలలో ఈ గ్రహాలు సంచరిస్తున్నాయి, వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం మనకు చాలా ముఖ్యం తెలుసుకోవడం. అయితే సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకొని దానికి అనుగుణంగా మనం ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ఒకటి, సరే గ్రహాలు బాగా లేనప్పుడు పరిహారాలు చేసుకోవడం, భగవంతుడి అనుగ్రహం కొరకు మనం జపాలు, దానాలు, క్షీరతర్పణాలు, తర్వాత ఇవన్నీ కూడా చేసుకోవడము ఒక మార్గము. రెండవ ప్రధానమైనటువంటి మార్గం ఏంటంటే గ్రహస్థితి బాగలేనప్పుడు మనము ఏం చేయాలి, మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి దానిపై మనం మనసు నిలపాలి. అంటే మన చేతిలో ఉన్నంత వరకు మనం ప్రయత్నాలు చేయాలి. భగవంతుడు కూడాను మానవ ప్రయత్నం చేసిన తర్వాతనే మనకు అనుగ్రహం అనేటువంటిది ఇస్తాడు. కనుక అక్కడ మనకు నష్టం జరగబోతుంది అనేటువంటి విషయం మనకు ద్యోతకమైనప్పుడు దాన్ని ఎలా మనము సరి చేసుకోవాలి, ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేటువంటి మార్గాన్ని మనము ఆలోచించాలి. మనం పర్ఫెక్ట్గా ఆలోచించామనుకోండి, అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు ఉంటుంది. అయితే ముఖ్యంగా గురువు భగవానుడు 22/4/2023 గత సంవత్సరము నుండి ఈ సంవత్సరము, అంటే ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము 9 ఏప్రిల్కు ప్రారంభమవుతుంది. దాని తర్వాత 1 మే 2024 వరకు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ద్వాదశ స్థానంలో గురువు యొక్క సంచారం ఉంది. ఈ ద్వాదశ స్థానంలో గురు సంచారము కొంత ప్రతికూలంగా ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి గురు భగవానుడు గురు బాగా లేనప్పుడు కొంత అనర్థాలు క్రియేట్ చేస్తాడు. ఎందుకు అనంటే 2 రకాలుగా మనం ఆలోచించాలి. ఒకటి, ద్వాదశ స్థానంలో ఉన్నాడు, ద్వాదశ స్థానంలో గోచార రీత్యా సంచరించినప్పుడు కొంత శుభకార్యాల కొరకై ఖర్చు పట్టిస్తాడు. శుభమూలకంగా ధన వ్యయం అనేటువంటిది మనకు కనబడుతుంది. అది ఒక్కటి కొంత శుభ సూచకమే. ఎందుకంటే శుభకార్యాలు చేయడం మూలకంగా ఖర్చు అయితే మనకు ఆత్మ సంతృప్తి ఉంటుంది, మనం మానసికంగా సంతృప్తి చెందుతాం. శుభకార్యాలు, పిల్లల పెళ్ళిళ్ళు చేశాము, ఖర్చు అయింది, పర్వాలేదు. ఇల్లు కట్టుకున్నాము, ఖర్చు అయింది, పర్వాలేదు. ఉద్యోగం విషయంలో ప్రయత్నాలు చేశాము, కొంత డబ్బు ఖర్చు అయింది, పర్వాలేదు. దైవికమైనటువంటి కార్యక్రమాలు చేశాము, తద్నిమిత్తము కొంత ఖర్చు అయ్యింది, పర్వాలేదు. ఇలాంటి విషయాలలో మీకు మానసికమైనటువంటి సంతృప్తినిస్తాడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు. అయితే ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మనిషి లోపల కొంత భయాందోళనలు కూడాను కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అధైర్యానికి ఇది మూల కారణం. అధైర్యానికి లోనవుతారు. ఇక ఆస్తి విషయంలో కొంత తగాదాలు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా కొంత నష్టము వాటిల్లుతుంది.
ఇక అనవసరమైనటువంటి ఆలోచనలు, ద్వాదశ స్థానంలో గురు సంచారము, చంచలమైనటువంటి మనస్సుతో ఉంటారు. ప్రతి విషయాన్ని కూడాను అనవసరంగా దాన్ని రెట్టించి ఆలోచిస్తారు. అంటే ప్రతి విషయాన్ని కూడాను నెగిటివ్గా ఆలోచించేటువంటి మనస్తత్వం ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఉంటుంది. కనుక మనిషి ప్రతి విషయాన్ని కూడాను నెగిటివ్గా ఆలోచించవలసిన అవసరం లేదు, పాజిటివ్గానే ఆలోచించాలి. ఎందుకంటే మనం పాజిటివ్గా ఆలోచించడంతో మీకు మానసికమైనటువంటి ధైర్యము కలుగుతుంది. అది అన్ని గ్రహస్థితులను కూడాను దూరం చేస్తుంది. కనుక మనిషి ఎప్పుడు కూడాను పాజిటివ్ వేలోనే వెళ్ళాలి. అంటే ఒక పక్కన దాని గురించి అనర్థాలు కూడాను ఆలోచిస్తూనే దాన్ని పాజిటివ్గా మనం ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేయాలి. వేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఆ విధంగా అధైర్యం రాకుండా మీరు చూసుకోవాలి. రెండవది, ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ప్రతి విషయంలోనూ ఆటంకాలు, ఆలస్యము, నష్టము ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఆధ్యాత్మికత వైపుకు మనస్సును నిలుపుతారు. అంటే కష్టాలు, నష్టాలు, ఆలస్యము, పనులు కాకపోవడము, అధైర్యము ఇవన్నీ కూడా వచ్చేటప్పటికీ మానసిక, శారీరక ఇబ్బందులకు లోనవుతారు. దాని నుంచి మరి ఎలా అధిగమించేది? ఆధ్యాత్మికత వైపుకు వెళ్ళాలి. అంటే భగవంతుణ్ణి సంస్మరించడము, భగవద్ ఆరాధన చేయడము, ఇవి చేసినట్టయితే మీకు తప్పకుండా ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత లభిస్తుంది. ఇక 1 మే 2024 నుండి 14 మే 2025 వరకు వృషభ రాశిలో గురు సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశిలో గురు సంచరించడము వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి జన్మస్థానం అవుతుంది. అంటే జన్మస్థానంలో గురు సంచరిస్తున్నాడు. అష్టమ ఏకాదశాధిపతి జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారం ప్రతికూలంగా ఉంటుంది జన్మస్థానంలో సంచరించడము. తద్వారా మనకి ఏం జరుగుతుందయ్యా అంటే ఉద్యోగంలో మార్పులు. అంటే ఆ స్థితిలో మనం ఉన్నటువంటి ప్రదేశం నుండి వేరే ప్రదేశానికి వెళ్ళడము, అక్కడ జీవనోపాధికై మనము పనులు చేయవలసినటువంటి స్థితి ఏర్పడము, అనుకూల ప్రాంతాల నుండి అనానుకూల ప్రాంతాలకు బదిలీలు, ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి వారితో, పై వారితో, అధికారులతో అనవసరమైనటువంటి వైషమ్యాలు, మనస్పర్ధలు, అనవసరమైనటువంటి ఖర్చులు, ప్రతి చిన్న విషయానికి కూడాను 4 సార్లు వెళ్ళవలసినటువంటి ఆగత్యము ఏర్పడుతుంది. ఇక నలుగురిలో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా శత్రుత్వం పెరగడము, మనోవేదనకు గురి అయ్యేటువంటి అవకాశాలు. ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వారికి దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేయాలి అనేటువంటి మనస్తత్వం పెరుగుతుంది. అంటే ఉన్న చోట మనకు అసంతృప్తి అనేటువంటిది ఏర్పడుతుంది. ఉన్న ఉద్యోగంలో కానివ్వండి, చేస్తున్నటువంటి వ్యాపారం లోపల కానివ్వండి, మనకు అసంతృప్తి ఉన్నప్పుడే వేరే వ్యాపారం చేయాలి, ఇక్కడి నుంచి మనం వేరే చోటికి వెళ్ళాలి అనేటువంటి ఒక భావన కలుగుతుంది. కనుక అలాంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రతి విషయంలోనూ సందిగ్ధత నెలకొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే డిసిషన్ మేకింగ్లో ప్రాబ్లం కనబడుతుంది. అంటే నిర్ణయము మీరు తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో అనేటువంటి భయానికి గురయ్యేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కనుక నిర్ణయం తీసుకోవడంలో మనిషి అసందిగ్ధతతో ఉన్నట్టయితే అప్పుడు ఏమవుతుంది, మనకు వచ్చేటువంటి ఫలితాల లోపల కూడాను మనకు అనుకూలత ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పనులలో ఆటంకాలు, భయం గోచరిస్తుంది. ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ఆరోగ్యము, అనవసరమైనటువంటి ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు, నలుగురి లోపల మనకు అపకీర్తి, అనవసరమైనటువంటి విషయాలపై చర్చించడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. గనక గోచార రీత్యా జన్మస్థానము, అంతకుముందు 1 నెల పాటు ద్వాదశ స్థానము, ఈ 2 స్థానాలు కూడాను గురువు ప్రతికూలంగానే ఉన్నాడు. అంటే ఈ క్రోధీనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి గురువు భగవానుడి యొక్క అనుకూలత లేదు, ప్రతికూలంగా ఉన్నాడు.
అయితే జన్మస్థానంలో ఉన్నాడు గనక కొంత మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అది రెక్టిఫై అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక రెండవది ప్రధానమైనటువంటి గ్రహ శని. ఈ శని ఎలా ఉన్నాడు ఈ సంవత్సరము అనంటే, శని 17/1/2023 నుండి 29/3/2025 వరకు, అంటే ఈ సంవత్సరం మొత్తం కూడాను దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే దశమ స్థానము గోచార రీత్యా ప్రతికూలమే. దశమ స్థానము ఆ శని సంచరించడం అనేటువంటిది ప్రతికూల ఫలితాలనే ఇస్తుంది. అయితే వృషభ రాశి వారి విషయం ఆలోచించినట్టయితే ప్రత్యేకంగా వృషభ రాశి వారికి శనైశ్చరుడు మిత్రుడు, అంతేకాకుండా భాగ్యాధిపతి రాజ్యాధిపతి, అంటే యోగకారకుడు శనైశ్చరుడు వృషభ రాశి వారికి. అలాంటి యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహ శని దశమ స్థానంలో సంచరించడము ఒక రకంగా మంచిదే. అంటే భాగ్య రాజ్యాధిపతి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే గోచార రీత్యా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది ఏంటంటే, దశమ స్థానం గోచారం మనం ఎలా విశ్లేషిస్తాము? ఈ అధిపతులను మనం విశ్లేషించము. ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, తదనుగుణంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే శనైశ్వరుడు దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కొంత మనకు వృత్తిపరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మూలకంగా మనకు కష్టాలను కొని తెచ్చుకుంటారు మీరు. కనుక ఏ విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ విషయానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని మీరు కూలంకషంగా ఆలోచించుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలను ముందు పెట్టుకున్నట్టయితే మనకు ఏదైతే అవసరమో ఆ విషయాలను మనం ఇగ్నోర్ చేస్తే ఫలితం ఉండదు, మనకు సంతృప్తి ఉండదు, రాబడి ఉండదు. అనవసరమైనటువంటి విషయాలతో కాలయాపన జరుగుతుంది తప్ప మనకు ఏమీ రాబడి ఉండదు. కనుక అలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక ముఖ్యంగా వృత్తి లోపల ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ దశమ స్థానం పైన శనైశ్వరుడు కూర్చున్నాడు, అంటే చేసేటువంటి వృత్తి పైన శని ఉన్నాడు కనుక మెల్లగా పనులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి అంటే మన వైపు నుంచి కొంత దాన్ని పెంచుకోవాలి, అంటే ఆలోచనను పెంచుకోవాలి. ఇక మన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మనం ఒక సంస్థ నడిపిస్తున్నాం అనుకోండి, ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఒక కంపెనీ నడిపిస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా ఒక వ్యాపారాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళతో కొంత ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారి మూలకంగా ఆటంకాలు, ఆలస్యము, చిక్కులు, అనవసరమైనటువంటి స్పర్ధలు ఇలా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారితో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మనము ఒకటి ఊహిస్తాం, ఫలితం ఒకటి అవుతుంది. కనుక కొంత జాగ్రత్తగానే మనము ఎక్కువగా ఊహించుకోకూడదు, ఎంతో అంతే ఊహించుకోవాలి. అంటే గాలిలో మనం నడుస్తూ ఆలోచించకూడదు, భూమిపైన నడుస్తే ఆలోచించాలి. ఎందుకంటే అతిగా ఊహించుకోవడం మూలకంగా మనిషి లోపల ఏమవుతుంది, ఫలితం విభిన్నంగా వచ్చేటప్పటికీ మానసికంగా ఇబ్బందులలోకి వెళ్ళిపోతాడు. కనుక అలాంటిది కాకుండా మీరు ఫలితం ఏదో వస్తుంది అనే భావనలో ఉండకుండా ఈ సద్యస్కాలంలో మనం ఏం చేయాలి అనేటువంటి విషయం పైననే మీరు మనస్సు నిలపాలి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులు ఎలా ఉంది, మార్కెట్ ఎలా ఉంది అనేటువంటిది మన ఆలోచనకు కొంత సరిపడేటువంటి ఆ వ్యవహారం లోపల మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ విధంగా శనైశ్వరుడు మనకు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కనుక రెండు ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని బాగాలేడు. ఇక మూడవ ప్రధానమైనటువంటి గ్రహ రాహువు. రాహువు యొక్క సంచారము చాలా అనుకూలంగా ఉంది.
11వ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి. కనుక ఏకాదశ స్థానంలో రాహు సంచారము అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం, క్రోధీనామ సంవత్సరం. కనుక మానసికంగా మీరు సంతృప్తిగా ఉంటారు. రాహు ప్రధానంగా మనకు చేసేటువంటి పనులు మానసికంగా స్థైర్యాన్ని ఇవ్వడము, ప్రయాణాలు, ఇలాంటి విషయాలపై మనకు బాగా ప్రభావాన్ని చూపిస్తాడు కనుక రాహు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటిది. ప్రారంభించినటువంటి పనుల లోపల అనుకూలత ఉంటుంది. అంటే మీ యొక్క ఆలోచన విధానం లోపలనే మార్పు వస్తుంది. ఆలోచన, మనస్సు, బుద్ధి, శరీరము, వీటిపైన బాగా ప్రభావాన్ని చూపిస్తాడు రాహువు. ఇవి ఒకే లైన్లో ఉన్నప్పుడు మనిషి పైకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మనిషి ఏది మాట్లాడతాడో అది ఆలోచించడము, దానికి అనుగుణంగా పనిచేయడము, ఈ 3 విషయాలు కూడాను ఒక సరళ రేఖలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనిషికి అభివృద్ధి పథంలోకి వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. అది ఈ ఏకాదశ స్థానంలో రాహు సంచరించడం మూలకంగా మీకు అది కలుగుతుంది. ప్రారంభించినటువంటి పనుల లోపల సక్సెస్ రేట్ బాగా ఉంటుంది. పనులను ముఖ్యంగా శ్రద్ధతో చేస్తారు, పనులలో నిమగ్నమై పనులు చేస్తారు. కనుక సత్ఫలితాలు ఎక్కువగా మీకు అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక భోజన సౌఖ్యము, సరి అయిన సమయంలో భోంచేస్తారు, మంచి ఆహార నియమాలను పాటిస్తారు, మంచి పుష్టికరమైనటువంటి ఆహారాన్ని తీసుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ పైన కూడాను మనసు నిలుపుతారు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు, భూములు, వాహనాలు, ఇలాంటి లగ్జరీ విషయం పైన కూడాను మనస్సు నిలుపుతారు. ఏకాదశ స్థానంలో రాహు మీకు బాగా కలిసి వస్తుంది, అనుకూలంగా సంచరిస్తున్నాడు గనక మీరు చాలా విషయాలలో మనస్సు నిలిపి పనులు చేస్తారు, కార్యసాఫల్యం బాగా గోచరిస్తుంది. ఇక 4వ ప్రధానమైనటువంటి గ్రహ కేతువు. ఈ కేతువు 29 నవంబర్ 2023 నుండి 18 మే 2025 వరకు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 5వ స్థానంలో కేతువు సంచరించడం అనేటువంటిది కొంత ప్రతికూలమే. కనుక ఈ 5వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కొంత ఆలోచించి మనం నిర్ణయాలు తీసుకోవాలి. అంటే నిర్ణయం తీసుకోవడంలో మనం ఏదో బ్లైండ్గా నిర్ణయాలు తీసుకున్నట్టయితే మనకు అనర్థం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా, బుద్ధిపూర్వకంగా 1కి 4 సార్లు ఆలోచించి మీ నిర్ణయాలు తీసుకున్నట్టయితే సక్సెస్ రేట్ పెరుగుతుంది, విజయం చేకూరుతుంది మీకు. ఇక ప్రయాణాల విషయంలో రాహు మంచి పని చేస్తాడు. కేతు 5వ స్థానంలో ఉన్నాడు కనుక ప్రయాణాలు కొంత జాగ్రత్తగా తీసుకోండి. ప్రయాణాల మూలకంగా ఆనుకూల్యతనే కనబడుతుంది, అయినప్పటికీ వృధా ఖర్చు ఉండే అవకాశం ఉంది కనుక ప్రయాణాల విషయంలో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇకపోతే చదువుకునేటువంటి వయస్సులో ఉన్నటువంటి వారు, విద్యార్థులు కొంత జాగ్రత్తలు తీసుకోండి, కష్టపడండి. కష్టే ఫలి అన్నట్టుగా మీరు కష్టపడితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక భార్యాపిల్లలతో అనవసరమైనటువంటి గొడవలలోకి వెళ్లకుండా చర్చించి నిర్ణయాలు తీసుకోండి. భార్యాపిల్లలను సంతృప్తిగా ఉంచడానికై ప్రయత్నాలు చేయండి. ఈ విధంగా వైషమ్యాలు, గొడవలలోకి వెళ్లకుండా సమాజంలో మంచి పేరును సంపాదించడానికై ప్రయత్నాలు చేయండి. ఈ విధంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఆలోచించినట్టయితే ఈ క్రోధీనామ సంవత్సరంలో కేతు భగవానుడు, కేతువు యొక్క అనుకూలత బాగా ఉంది. అంటే 11వ స్థానం లోపల కేతువు సంచారము మిమ్మల్ని గట్టెక్కిస్తుంది, అన్ని ఇబ్బందుల నుండి కూడాను మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. రాహు 11వ స్థానంలో సంచరించడం అనేటువంటిది శుభ సూచకం.
ఇక శని దశమంలో ఉన్నప్పటికీ భాగ్యరాజ్యాధిపతి దశమంలో ఉండడం కొంతవరకు సేఫ్ సైడ్. అంటే దశమంలో సంచరించడం ప్రతికూలమే అయినా కూడాను ఆధిపత్య రీత్యా శని యొక్క సంచారము కొంత మీకు అనుకూలతనే ఉంటుంది. గురువు మట్టుకు బాగాలేడు. అంటే ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే ద్వాదశ జన్మస్థానాలలో గురువు యొక్క సంచారము ప్రతికూలంగా ఉంది. ఇక దశమ స్థానంలో శని సంచారము ప్రతికూలంగా ఉంది. పంచమ స్థానంలో కేతు సంచారం ప్రతికూలంగా ఉంది. కనుక ఈ గ్రహాలకు అంటే గురు, శని, కేతు గ్రహాల ప్రీత్యర్థమై మీరు జపాలు, క్షీరతర్పణము, హోమము, దానము ఇవి ఈ గ్రహాలకు సంబంధించినటువంటివి చేస్తూ ఉండండి. ముఖ్యంగా గురువుకు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు జపం చేసుకోవడము, గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోవడము, క్షీరతర్పణాలు చేసుకోవడము, నవగ్రహ హోమం చేసుకోవడము ఇవి మీరు చేయవలసినటువంటిది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే గురు ప్రతికూలంగా ఉన్నప్పుడు సద్గురువులను మీరు సందర్శించుకోండి. ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి గురుదేవతలను, గురువులను సందర్శించుకోండి. ఆ గురువు సద్గురువు త్రిమూర్తి స్వరూపుడు గనక ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకుంటుంది. పీఠాధిపతులను, సద్గురువులను తప్పకుండా సందర్శించుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. తర్వాత దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ఈ గురువుకు సంబంధించినటువంటి ఈ శ్లోకము 16,000 సార్లు జపించినట్టయితే మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంటుంది. 16,000 సార్లు మీరు జపించడం అంటే కొంత సమయాన్ని వెచ్చించాలి. లేదా ఎవరినైనా పెట్టి అర్చకులను కానీ బ్రాహ్మణులను కానీ పెట్టి మీరు అది చేయించండి. చేయించినట్టయితే మీకు ఆ సద్యస్కాలంలో ఫలితాలు వస్తాయి. మీరు చేసుకోవడం అన్ని రకాలుగా మంచిది. మీ కొరకు ఎవరో చేసే బదులు మీరు రోజు కొంత సమయం వెచ్చించి ఈ శ్లోకాన్ని మీకు ఎంత తోచితే అంత మీరు చేసుకోండి. భగవంతుణ్ణి సందర్శించుకోండి. మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత రుద్రాభిషేకం చేయించండి. శివాలయానికి వెళ్ళి మహాన్యాసపూర్వకమైనటువంటి రుద్రాభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించండి. మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇక లలిత అమ్మవారు, లలితా సహస్రనామాలు పారాయణం చేసుకోండి. లేదా మీరు వినండి. తద్వారా అమ్మవారి యొక్క అనుకూలత మీకు, అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. లలిత అమ్మవారు కూడాను మీకేంటంటే ఈ కేతువు, గురు, శని ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు బాగా కలిసి వస్తుంది. అమ్మవారు మీకు ప్రసన్నమయ్యి మీరు చేస్తున్నటువంటి స్తోత్రాల మూలకంగా ఆ నిశ్చలమైనటువంటి మనస్సుతో మీరు సహస్రనామాలు పారాయణం చేసుకున్నట్టయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఆదాయంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. వృధా ఖర్చులుండవు. ఆరోగ్య సమస్యలు లేకుండా ఆ విష్ణు భగవానుడు మీకు చూసుకుంటాడు కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అన్ని రకాలుగా మిమ్మల్ని రక్షిస్తాడు. ఎవరు? రాముల వారు. ఆ రామచంద్రుని మీరు ప్రతినిత్యం కూడాను స్మరించండి. అంటే రామరక్షా స్తోత్రం అనేటువంటిది ఉంటుంది. ఆ రామరక్షా స్తోత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను పారాయణం చేసుకోండి. 10 నిమిషాలే అవుతుంది. ఎక్కువ సమయం కూడా ఏం పట్టదు. మొదట్లో కొంచెం మీకు ఉచ్చారణ, చదవడము ఇబ్బంది ఇలాంటివి కలగవచ్చు. కానీ తర్వాత మీకు ఒక ప్రాక్టీస్ అయిన తర్వాత రామరక్షా స్తోత్రం మీరు పారాయణం చేసుకున్నట్టయితే ఆ రాముల వారు మిమ్మల్ని అన్ని రకాలుగా రక్షిస్తారు, అనుగ్రహిస్తారు. ఎన్ని గ్రహాలు మీకు ప్రతికూల స్థానాలలో ఉన్నప్పటికీ ఆ రాముల వారు మిమ్మల్ని రక్షిస్తాడు. కనుక శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.
ఈ విధంగా చేసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆ రాహు ఏకాదశ స్థానంలో ఉన్నాడు గనక అన్ని రకాలుగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగం చేసుకోండి, శుభ ఫలితాలను పొందండి. శుభం.